వెళ్ళాం ధర్నా చేయడానికి మీరు ఎవరైనా చూస్తే మా చేతిలో ఎవరి దగ్గర ప్లకార్డులు కానీ లేదా మా దగ్గర ఏమైనా రిబ్బన్లు కానీ మేము ఏమీ పెట్టుకోవాలి. కేవలం మా యొక్క ప్రశ్నలు మేము అడగడానికి వెళ్ళాం. అది కూడా మేము నిన్న వెళ్ళడానికి కారణం ఏంటంటే మేము గత 13 నెలల నుంచి తిరుగుతున్నామండి. ఒక్కరోజు కూడా రిజిస్టర్ గారి నీడను కూడా మేము చూడలేకపోయాం. నిన్న ఆయన అక్కడ ఉన్నారు అని తెలిసి అయ్యా మమ్మల్ని ఎందుకు ఇలా కష్టపెడుతున్నారు అని ఆ ప్రశ్నలు అడగడానికి వెళ్ళాం. దానికి మేము అడగడం కూడా ఇంకా జరగలేదు. చైర్మన్ గారు వచ్చారు. ఆ కార్లో చైర్మన్ గారు ఉన్నారని కూడా మాకు తెలియదు. మేము కేవలం రిజిస్టర్ గారు ఉన్నారేమో అని ఆయన ఆపి ప్రశ్నించే ప్రయత్నం చేశాం. కానీ తప్పు చేస్తున్న ఆయనకి ఈ పోలీసులు కొమ్ము కాసి తప్పు చేయని అన్యాయంగా మేము రోడ్ల మీద నిలబడి ఇంకొక నెల రోజుల్లో మాకు నీటి పరీక్ష ఉందండి. మేము ఇక్కడ రోడ్డు మీద కూర్చోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు ఇవ్వాల్సింది మాకు న్యాయంగా ఇచ్చుంటే మేము ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అత్యంత కిరాతకంగా మీరు చూస్తే మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. ఒక 7గురు ట్రైనింగ్ తీసుకున్న పోలీసులు ఒక సాధారణమైన ఒక అమ్మాయిగా అనుకోండి, కొన్ని డాక్టర్గా కూడా మీరు నన్ను గుర్తించకపోయినా ఒక మహిళ మీద అత్యంత బాధాకరం. అంత తప్పు మేము ఏం చేసామో మాకు ఇప్పటికీ మాకు అర్థం కాదు. ప్రశ్నించడం అనేది తప్పు అయితే ఇంకా మేము నోరు కూడా నోరు మూసేసుకోవాలి. ఇంకా అసలు మేము ఒక మాట కూడా మాట్లాడకూడదు. వాళ్ళు చెప్పిందే న్యాయం, వాళ్ళు చెప్పిందే శాసనం అన్నట్టు మేము బతకాలి తప్ప మేము ఎంతో కష్టపడి చదువుకొని వచ్చాం. మేము చాలా త్యాగాలు చేసాం. 5-6 సంవత్సరాలు మా కుటుంబాలకు దూరంగా ఉండి చదువుకొని సేవ చేయడానికి వచ్చాం. ఆల్రెడీ సంవత్సరం పాటు 1 రూపాయి కూడా తీసుకోకుండా గవర్నమెంట్ కాలేజీల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉచితంగా సేవ చేసి వచ్చాం. ఇప్పుడు సేవ చేసిన మమ్మల్ని ఇలా ఉంది అంటే ఇంక రేపు పొద్దున మేము అసలు దేనికంటే ఇక్కడ ఉండాలి? మేము చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే చదువుకోవాలన్న కోరిక ఉండి చదువు కొనుక్కోలేక ఆశ చావక అక్కడికి వెళ్ళాం కదా, అది మా తప్పు ఒకటి. రెండోది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది మేము ఏపీలో పుట్టాం. ఇది అత్యంత బాధాకరమైన దరిద్రమైన విషయం అనమాట మా జీవితంలో జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్లో పుట్టకపోయినా అయిపోయేది, లేదా ఇక్కడే ఏదో కనీసం మేము మాకు ఆశ ఉన్నా చదువుకోవాలన్న కోరిక ఉన్నా కూడా అది చంపుకొని ఏ డిగ్రీయో లేకపోతే కనీసం ఇంటర్మీడియట్తో చేసుకున్నా ఏ సేల్స్గా కానీ చేసుకున్నా ఈరోజు నా జీవితం ప్రశాంతంగా ఉండేదేమో. ఇలా పోలీసులతో కొట్టించుకొని లేకపోతే ఇలా రోడ్ల మీద 5వ రోజు అండి నిరాహార దీక్షలో కూర్చున్నాం. కనీసం ఒక్క గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ లేకపోతే ఒక ఏపీఎంసీ మెంబర్ కానీ వచ్చి అసలు ఎందుకు కూర్చున్నారమ్మా అని ఒక ప్రశ్న కూడా లేదు. ఒక వ్యక్తి చెప్తాడండి, 1500 మంది చెప్తే అది అబద్ధం, కానీ ఒక్క వ్యక్తి చెప్తే అది నిజమని నమ్మి ఇంతమంది మమ్మల్ని తప్పు అంటున్నారు కదా. మరి ఎందుకు ఒక్క మనిషి చెప్పింది? ఇప్పుడు 1500 మందిలో మేము ఒక్కరం జెన్యూన్గా ఉండమా? నిజంగా మాట్లాడుకుంటే 1500 మంది తప్పు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ డాక్యుమెంట్లు, వాళ్ళ సర్టిఫికెట్లు అన్నీ తప్పు. కానీ ఒక్క మనిషి రమేష్ గారు చెప్తున్నారు, ఆయన చెప్పింది రైట్. అంటే ఇది అసలు మేము ఏమనుకోవాలో మాకు అర్థం కావట్లేదు. మిగతా 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేవు. ఎవరో అన్నారంటే ఈరోజు 28 రాష్ట్రాల్లో కూడా ఇవ్వట్లేదు అని. మేము ఈరోజు ఇక్కడ డైరెక్ట్గా మాతో వచ్చి చూపిస్తే మేము ప్రూఫ్లు చూపిస్తామండి ఇచ్చారు అని. ఏ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారో కూడా మేము ప్రూఫ్ చూపిస్తాం. వాళ్ళు చెప్తున్న రూల్స్ అన్నీ కూడా మాకు ప్రూఫ్ చూపించమనండి. లేదా మాకు వద్దు, మేము చేయలేము, మాకు సంబంధం లేదు అంటే ఎందుకు ఇవ్వరో మాకు లెటర్ హెడ్ మీద ఇవ్వమనండి. ఇప్పుడు నా పేరు మనోజ్ఞ అండి. ఈ అమ్మాయికి పలానా రూల్ వల్ల నేను ఇవ్వను అని చెప్పారనుకోండి, అది పేపర్లో ఇవ్వమనండి. నేను వెళ్తాను ఢిల్లీకి. వీళ్ళు గత 13 నెలల నుంచి వెళ్తాము అంటున్నారు కానీ